సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. దర్శక విశ్వామిత్రుడు రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి సినిమాకు సంబంధించిన ఏ కాస్త ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా చాలా గొప్పగా అనిపిస్తుంది. సినిమా మీద గౌరవం అంతకంతకు పెరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన విశేషాల్ని వినే కొద్దీ వినాలనిపిస్తుంది, వింటూనే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇలా ఉంటుంది, అలా జరుగుతుంది, అలా చేస్తున్నారు వంటి విశేషాలను వింటుంటేనే ఒంట్లో ఒక ప్రకంపన మొదలవుతుంది. ఇంకా రేపు ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాంశాలు బయటకు వచ్చిన తర్వాత, అసలు సినిమానే బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పుకోవడానికి మాటలు సరిపోవేమో. బాహుబలి సినిమాని మే 15వ తారీఖున విడుదల చేయడానికి రాజమౌళి అవసరమైన అన్ని ప్రయత్నాల్ని దీక్షతో చేస్తున్నారు. త్వరలోనే బాహుబలి ఆడియో వేడుక జరగనుందని అనధికారిక సమాచారం. ఈలోపు బాహుబలికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కటొక్కటిగా బయటకు రావడం మొదలుపెట్టాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం బయటకు వచ్చింది. అదేమిటి అంటే బాహుబలి కథ ఏమిటి అనే దానికి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు మార్కెట్ లో హల్చల్ చేస్తుంది. అనగనగా మహిష్మతి అనే రాజ్యం ఇప్పుడున్న పరిస్థితులకు సరిగ్గా 1000 సంవత్సరాలకు పూర్వం ఈ రాజ్యం ఉండేది. ఈ రాజ్యం నేపథ్యంగానే బాహుబలి కథ నడుస్తుంది. ఆ రాజ్యంలో ఉండే ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య బద్ద వైరం ఉంటుంది. ఆ రెండు కుటుంబాల్లోనూ ఇద్దరు వీరులు ఉన్నారు. ఒక కుటుంబంలో బాహుబలి ఉంటే మరో కుటుంబంలో బల్లల దేవ ఉన్నాడు. మహిష్మతి రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం ఈ రెండు వర్గాల మధ్య జరిగిన పెద్ద భీకర యుద్ధమే ఈ బాహుబలి చిత్రం. మహిష్మతి కోసం బాహుబలి వర్గం, బల్లల దేవ వర్గం కీకల అనే ప్రాంతం వేదికగా జరిపిన ఓ మహా సంగ్రామం గురించే ఈ సినిమా ప్రధానంగా కొనసాగుతుంది. పాయింట్ గా చూసుకుంటే ఇదే బాహుబలి కథ, కానీ కథనం పరంగా ప్రతి విషయంలోనూ రాజమౌళి కనిపిస్తాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. యుద్ధం అంటే అటు కొంతమంది ఇటు కొంతమంది ఉండి కొట్టుకోవటం కాదు. యుద్ధంలో యుద్ధ తంత్రం ఉంటుంది, రాజకీయ చతురత ఉంటుంది. గెలుపు కోసం ఒకరి మీద ఒకరు ఎటువంటి పథకాలను ప్రయోగిస్తారు, ఎటువంటి ఎత్తులు వేస్తారు, వాటిని అవతల వాళ్ళు ఎలా చిత్తు చేస్తారు, ఇలాంటి ఎన్నో విశేషాల్ని ఈ సినిమాలో తనదైన శైలిలో రంగరించి గొప్పగా బాహుబలిని మన ముందుకు తీసుకురాబోతున్నారు రాజమౌళి అని తెలుస్తుంది. యుద్ధ సన్నివేశాలే ఈ సినిమాకి సంబంధించి ప్రధాన ఆకర్షణ అని మాట్లాడుతున్నారు. రాజమౌళి మామూలు సినిమాల్లోనే యాక్షన్ ఘట్టాలతో వెంట్రుకలను నిక్కబడిపిస్తారు. ఇక బాహుబలి గురించి ఆలోచించుకోండి, అలాంటి సన్నివేశాలకి ఈ సినిమాలో కొదవే ఉండదు. యుద్ధ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, వీరత్వం, శూరత్వం, అబ్బో ఒక్కటేమిటి, ఉక్కిరి బిక్కిరి అయిపోవటమే రాజమౌళి ఇచ్చే ట్రీట్ అలా ఉంటుంది అని చెప్పేసి చిత్ర బృందం చెప్తుంది. ఇప్పటికైతే ఈ చిత్రానికి పనిచేస్తున్న వాళ్ళందరూ గర్వంగా ఒక్క మాట చెప్తున్నారు. అదేమిటి అంటే బాహుబలిని చూసి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడతాడు, ప్రపంచం మొత్తం హర్షిస్తుంది, లేచి నిలబడి ఈ భారతీయ చిత్రానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది అని. ఎస్, అటువంటి మధుర క్షణాల కోసమే భారతీయ సినిమా రంగం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ఆ కోరికను రాజమౌళి తీర్చాలి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది బుల్టాన్, మరో బుల్టాన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.